రజతోత్సవానికి సంసిద్ధం. 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజతోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ, భవిష్యత్ కార్యాచర్యపై నేతల సమాలోచన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. 19న మధ్యాహ్నం 1 గంటల నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, DCMS అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ను రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ గురువారం కలిశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి తెలిపే పుస్తకంతో పాటు 69% రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలను కేసీఆర్కు అందజేశారు. మొత్తానికి 25 సంవత్సరాల సంబురాలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. 19వ తారీఖు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఈ వార్తను బట్టి తెలుస్తున్నది. అయితే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్కు సంబంధించి కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విభాగం కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన విభాగాలు కావచ్చు, లేకపోతే యువకులకు సంబంధించిన విభాగాలు కావచ్చు, కార్మిక విభాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతానికి యాక్టివ్గా లేవు. టీఆర్ఎస్వి బీఆర్ఎస్విగా మారుతుంది, అంటే స్టూడెంట్స్ వింగ్ అది లేదు. కాబట్టి బీఆర్ఎస్ని గ్రామాన బలోపేతం చేయాలంటే యువ సంఘాలు ఉండాలి, విద్యార్థి సంఘాలు ఉండాలి, కార్మిక సంఘాలు ఉండాలి, మహిళా సంఘాలు ఉండాలి, రైతు సంఘాలు ఉండాలి, ఇట్లా కుల సంఘాల మద్దతు కూడా కూడగట్టాలి. అప్పుడే మరొకసారి ఈ బీఆర్ఎస్కి పూర్వ వైభవం వస్తుందనడంలో సందేహం లేదు.